జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. బండా ప్రకాష్ గారి నాయకత్వం, బండా ప్రకాష్ గారి నాయకత్వం. జై పెద్దమ్మ తల్లి. బంధుమిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇటీవల కొద్ది కాలంగా కొందరు వ్యక్తులు కోకాపేట ముదిరాజ భవనం కోసం కేటాయించిన 5 కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టినాయంటూ క్వశ్చన్ మార్కులు పెడుతూ డబ్బులు కాజేసినట్టు ట్రస్ట్ వర్షపాతపరంగా ఆస్తిగా మార్చుకున్నట్టు ప్రచారం చేసేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని తెలంగాణ ముదిరాజ మహాసభ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము, అతి తీవ్రంగా ఖండిస్తున్నాము. అందరూ ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు ఏమనగా, ప్రభుత్వం మనకు కేటాయించిన స్థలం, భవనం నిర్మాణానికి కేటాయించిన నిధులు, తద్వారా నిర్మితయ్యే భవనం అంతా కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండబడుతుంది. ట్రస్ట్ అనేది కేవలం భవన నిర్మాణ బాధ్యతలు కేర్ టేకర్గా మాత్రమే ఉంటుంది, అందుకనే పనిచేస్తుంది. మన జాతికి కేటాయించిన ప్రభుత్వ ఆస్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండబడుతుంది. నాటి ప్రభుత్వం కొన్ని కులాలకు కేటాయించిన నిధులు నేటి ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకున్నది. కొంతమంది బండ ప్రకాష్ గారి ముందు చూపు ఊహాత్మక వేషణకు అడుగ్గా 2022 జూన్లో ట్రస్ట్ ఏర్పాటు చేయడం ద్వారా మనం మన నిధులను వెనక్కి వెళ్లకుండా కాపాడుకోగలిగాము అనేది ముఖ్యంగా అందరూ గమనించాల్సిన అవసరం. ముందు మనం జాగ్రత్త పడి ట్రస్ట్ ఏర్పాటు చేయడము, డబ్బులు వెళ్లకుండా వెనక్కి వెళ్లకుండా జాగ్రత్త పడడం అనేటువంటిది ముదిరాజ జాతికి మనం ఇచ్చేటువంటి అంకితంగా భావించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఏంటంటే, తెలంగాణ ముదిరాజ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజు గారి నాయకత్వంలో మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ముదిరాజ ఆత్మగౌరవ భవనం నిర్మించాలని, తద్వారా ఎంతోమంది యువతకి, విద్యార్థులకు సివిల్ ప్రిపరేషన్ లాంటి ఉన్నత చదువుల కొరకు మరి మన జాతి అభ్యున్నతికి ప్రణాళికకు సమావేశ మందిరంగా మన ఆత్మగౌరవంగా భవనంగా బావుటాగా నిలిచే మహాభవనాన్ని నిర్మించాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభ్యర్థించి 100 కోట్ల విలువ చేసి అత్యంత ఖరీదైన ప్రాంతమైన కోకాపేటలో 5 ఎకరాల భూమి మరియు భవన నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలు సాధించుకోవడం జరిగింది. అనంతరం భవన నిర్మాణం కోసం కాంట్రాక్టర్తో మాట్లాడి ప్రతిపాదన సిద్ధం చేయడం కూడా జరిగింది. ఆ సమయంలో గౌరవనీయులు మాజీ ఆర్థిక మంత్రి మల్కాజిగిరి, ప్రస్తుత ఎంపీ ఈటల రాజేంద్ర గారు, మరికొంతమంది ప్రముఖులతో సమావేశమైన సందర్భంలో 7 అంతస్తుల భవన నిర్మాణానికి కావాల్సిన వివిధ అంశాలపై కూలంకషంగా చర్చించడం జరిగింది. దీనికి అసెంబ్లీ ప్రాంగణమే వేదిక అయింది. అనంతరం కాంట్రాక్టర్ ద్వారా కొంత ఇబ్బంది ఎదుర్కోవడం వల్ల అతని కాంట్రాక్టు కూడా రద్దు చేయబడింది. మరికొద్ది రోజుల్లోనే నూతన కాంట్రాక్టర్ నియమించి గౌరవనీయులు ఎంపీ ఈటల గారు, మంత్రివర్యులు వాకిట్ శ్రీయర్ గారు, మరికొంతమంది ముదిరాజు ప్రముఖులు, ముఖ్య నాయకుల సహకారంతో కూడా విస్తృత స్థాయిలో తీసుకొని మన జాతీయ ఆత్మగౌరవ ప్రతీకగా మన భవనం నిర్మించి తీరుతామని సగర్వంగా తెలియజేస్తున్నాము. ఇది మనందరికీ ప్రతీకగా జాతి గౌరవానికి ఒక గౌరవనీయమైనటువంటి భవనంగా నిలబడగలదు అని గర్వంగా చెప్పుకుంటున్నాము. ఈ 5 ఎకరాల భూమి ట్రస్ట్ ద్వారా తీసుకోబడిందని, అది వంశపారంపర్యంగా ఉంటుందనేటువంటి వాదన చేస్తున్నారు. అది ఎప్పటికీ జరగని విషయము. ఎందుకంటే ట్రస్ట్లో ఎవరు కూడా పర్మనెంట్ సభ్యులు ఉండరు, అది ఇంపాసిబుల్ అనే విషయము. దానికి ట్రస్ట్కు బైలాస్ ఉన్నాయి, బైలాస్ విరుద్ధంగా చేయడానికి వీలు లేదు. అయితే ఏ ఇటుక కూడా లేదు, ఏ పని జరగలేదని అంటున్నారు. ఎవరైనా కళ్ళు ఉన్నటువంటి వాడు ఏమైనా వస్తే కబోదిగా కాకుండా ఇక్కడ జరిగినటువంటి కాంపౌండ్ వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్న కాంపౌండ్ వాళ్ళు కానివ్వండి, వేసినటువంటి రాళ్ళు కానివ్వండి, ఇంకా చూడండి. దీనికి గాను బండ ప్రకాష్ గారే తానే స్వయంగా రాజ్యసభ మెంబర్గా ఉండి 1 కోటి రూపాయలు కాంపౌండ్ కోసం ఇవ్వడం జరిగింది. ఒక్క పైసా కూడా గవర్నమెంట్ ఖజానా నుంచి ట్రస్ట్కు రాలేదు. వచ్చే ప్రయత్నము అందరం కలిసికట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. భవనాన్ని ఒక ప్రతీకగా తీసుకొని అందరికీ గర్వకారణమయ్యేట విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా అనవసర రాజధాని చేస్తే మాత్రం వాళ్ళు మర్యాద దక్కదు. ముదిరాజుల యొక్క ప్రముఖుల పరువును తీయకండి. పెద్దలు ఎవరైతే ముందు పడ్డారో, ముందు రాజేంద్ర లాంటి వాళ్ళు, ప్రకాష్ లాంటి వాళ్ళు, తర్వాత జ్ఞానేశ్వర్ లాంటి వాళ్ళు, తర్వాత ఇప్పుడున్నటువంటి వాకిట్ శ్రీయర్ గారు కూడా ఒక ట్రస్ట్గా ఏర్పడి, ఒక గ్రూప్గా ఏర్పడి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నారు. అందువల్ల ఇది ఎటు పోయే అంశం కాదు, అందరం కలిసిగా చేయాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా, ఉద్దేశాలకు అతీతంగా, వ్యక్తిగా కాకుండా సమిష్టిగా చేయాల్సిన బాధ్యత మనపై అందరూ ఉందని మరొకసారి గుర్తు చేస్తూ ఈ యొక్క డాక్టర్ బండా ప్రకాష్ గారు తెలంగాణ ముదిరాజ మహాసభ అధ్యక్షులు, వీరు కూడా తర్వాత ముఖ్య నాయకులు నీలన్ రాములు గారు, ఇంకా ఇతర ఉన్నటువంటి నాయకులందరూ కూడా సమావేశమై ఈ భవనాన్ని ఒక మహాభవనంగా నిర్మించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా ఎన్నోసార్లు వారి యొక్క గృహమునందు
సమావేశాలు జరిపి ఈ భవనం చాలా పెద్దదిగా ఉండాలి, మన జనాభా సామర్థ్యానికి అనుగుణంగా దీన్ని నిర్మాణం చేయాలని చెప్పి పెట్టినటువంటి సందర్భం పురస్కరించుకొని అప్పుడు నీలం రాములు ప్రొఫెసర్ గారు నిజంగా వారు అన్ని ఆలోచించి ఈ భవనం లోపల ఏమేమి సంస్కరణలు ఉండాలి, ఏ విధంగా ఫెసిలిటీస్ ఉండాలని చెప్పి అప్పుడు నిర్ణయించి దానికి అనుగుణంగా నిర్ణయించడం జరిగింది. అప్పుడు దాన్ని అప్పుడున్నటువంటి గవర్నమెంట్ దానికి G+2గా నిర్ణయించడం జరిగింది. ఈ G+2 సరిపోదని చెప్పి అప్పుడు ఆర్థిక శాఖ మంత్రులు డాక్టర్ బండ్ల ప్రకాష్ గారు నిర్ణయించి దాన్ని G+6గా మార్చాలని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు అప్పుడు దాన్ని కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని చెప్పినట్టు సందర్భంలో కూడా దీన్ని మళ్ళీ రీసబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేస్తే అప్పుడు G+6గా అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. అప్పటి నుండి డాక్టర్ బండ్ల ప్రకాష్ గారు దాని వెంబడి అనుగుణంగా దానికి కరెంటు కానీ వాటర్ సప్లై కానీ ఈ నియోప్లే పోలీస్ ఏరియా లోపల ఉన్నటువంటి వివిధ కుల సంఘాల ఆత్మ గౌరవ భవనాల కొరకు ఎనలేని కృషి చేసి ఇలా కుర్మ భవన్ యాదవ్ భవన్ అయితే ఏదో వాళ్ళకు బడ్జెట్ తక్కువ పడ్డా కూడా వారికి కేటాయించడం జరిగింది డాక్టర్ బండ్ల ప్రకాష్ గారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం వీరి యొక్క చొరవతోని నిజంగా చాలా ముందుకు తీసుకుపోయి అప్పుడు మన కరెంటు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే అప్పుడు టెండర్ నిర్వహించి అప్పుడు కపిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారికి కేటాయించడం జరిగింది. ఆ నిర్ణయించినటువంటి టెండర్ లోపల అప్పుడు ఉన్నటువంటి వారు ఈ టెండర్ కార్యక్రమాన్ని అంటే మామూలుగా చేయడం వల్ల అందరు నాయకులు కూడా దాన్ని స్పందించి ఇమీడియట్గా ఆయన టెండర్ క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. అప్పుడు ఆయన వెళ్ళకుంటే కూడా అతనికి 1, 2, 3 నోటీసులు జారీ చేయడం జరిగింది. 3 నోటీసుల తర్వాత ఆయన టెండర్ క్యాన్సిల్ చేస్తామని బెదిరించి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ద్వారా ఏదైతే ఆ 3 నోటీసులు ఉన్నాయో ఆ 3 నోటీసులతో కూడా వారిని టెండర్ క్యాన్సిల్ చేయడానికి ఒప్పించడం జరిగింది. అప్పుడు ఆ టెండర్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిన తర్వాత ఈ నోటీసులు ఎప్పుడు పంపించారంటే 27/6/2022 నాడు పంపించారు. అట్లా కంటిన్యూగా 3 నోటీసులు పంపించి అప్పుడు వారి యొక్క టెండర్ రద్దు చేయడం జరిగింది. టెండర్ రద్దు చేయడం జరిగిన తర్వాత మళ్ళీ యొక్క కొత్త కాంట్రాక్టర్ను వెతికి వారికి అలాట్మెంట్ చేయడం జరిగింది. అప్పుడు వారి యొక్క కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో కూడా వర్క్ స్టార్ట్ అయింది. వర్క్ ప్రోగ్రెస్ నడుస్తున్నది. అదేవిధంగా అప్పుడు సందర్భంలో కూడా జూలై మాసంలో వర్క్ స్టార్ట్ అయింది. ఆ కొత్త టెండర్ కాల్ఫర్ చేసిండ్రు. దాని తర్వాత భాగం లోపల వర్షాలు పడి ఆ కాంట్రాక్టర్ యొక్క దానివల్ల అప్పుడు వర్క్ ఆగిపోయింది. తర్వాత అప్పుడు కోవిడ్ కారణం కూడా వర్క్ ఆగిపోయి అప్పుడు వర్షాలు పడడం వల్ల వాటర్ ఉండడం వల్ల వర్క్ ప్రోగ్రెస్ జరగలే. 2023 నాడు మనం అప్పుడు భూమి పూజ చేసి కొత్తగా మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ ద్వారా మధ్య ముందుకు తీసుకుపోదామని చెప్పి అందరు ఏకమై అప్పుడు ఒక పెద్ద కార్యక్రమం ఇదే ప్లేస్ లోపల చేయడం జరిగింది. చేసి దాన్ని భూమి పూజ చేసి అప్పుడు వర్క్ స్టార్ట్ చేసిరు. ఆ కాంట్రాక్టర్ యొక్క వైఫల్యం అనుకోండి, ఇవాళ యొక్క కోవిడ్ కారణంగా మనకు ఉన్నటువంటి సందర్భం అనుకోండి, అప్పుడు వర్క్ ప్రోగ్రెస్ జరగలేదు. దానికి కూడా అనేక సందర్భాల్లో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. అనేక సందర్భాల్లో కూడా మీటింగ్ పెట్టి మనం ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేద్దాం ముందుకు తీసుకుపోదామని పెట్టిన సందర్భంలో కూడా అప్పుడు ఏమైందంటే అప్పటికి ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చి ఆటోమేటిక్గా ఎలక్షన్స్ ప్రోగ్రెస్లో వెళ్ళిపోవడం జరిగింది. ఇటు వరదలు, ఇటు కోవిడ్, ఇటు ఎలక్షన్స్ వివిధ డేట్లలో కూడా మన దగ్గర మొత్తం ఉన్నది కంప్లీట్గా స్ట్రక్చరే మన దగ్గర ఉన్నది. ఎప్పుడు ఏం జరిగింది అనేది ఉన్నది. దయచేసి ముదిరాజు బంధువులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఏ జాతి సమస్యను, జాతి యొక్క విషయాన్ని ఈ ఒక ట్రస్ట్ మెంబర్సే 3 దాన్ని ఆక్యుపై చేసుకుంటారు అంటుండ్రు. అది దురదృష్టకర విషయం, అది శుద్ధ అబద్ధము. తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. మాకు ఎలాంటి అది లేదు. మా పిల్లలు కానీ మేము కానీ ఒక 60 ఏళ్ళ ఉన్నటువంటి వృద్ధులుగా ఉండి ఇలా జాతి సేవకు అంకితమై పనిచేస్తూ ఉంటే మా పైన బురద వెళ్ళడము ముదిరాజు బంధువులకు ఇది న్యాయం కాదు, మేధావులకు న్యాయం కాదని చెప్పి సవినయంగా దీని ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇకపోతే తదనంతరం తర్వాత కూడా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయి డాక్టర్ బండా ప్రకాష్ గారు ఎప్పటికి కూడా తన రాజ్యసభ నిధుల నుంచి ₹1 కోటి కేటాయించడం జరిగింది. ఈ ₹1 కోటి కూడా కేటాయించి పక్కనున్నటువంటి సందర్భంలో కూడా ల్యాండ్ యాక్విజిషన్ జరుగుతుంది. ఈ గవర్నమెంట్ పరిస్థితి ఏ విధంగా ఉందో మరి వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా దీన్ని కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి ₹1 కోటి నుంచి వెళ్ళి దాదాపు ₹30 లక్షలతో ఒక కాంపౌండ్ వాల్ మొత్తం వన్ సైడ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది చూస్తున్న విషయం నగ్న సత్యం. అది ఇవాళ కొంతమంది నాయకులు ఇక్కడ ఒక ఇటుక కూడా వేయలేదు, ఏం కన్స్ట్రక్షన్ జరగలేదని చెప్పడం జరిగింది. దానికి నిదర్శనం డైరెక్ట్ వీళ్ళు వచ్చి చూసుకోవచ్చు. ₹1 కోటి వరకు దాని జరిగింది. ఇప్పుడు తర్వాత కూడా దీన్ని ప్రోగ్రెస్ చేసి ముందుకు తీసుకుపోయే సందర్భంలో కూడా కొత్త గవర్నమెంట్ రావడం జరిగింది. మీకు తెలుసు, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆత్మగౌరవ భవనాల యొక్క ఫండ్ను మొత్తం చాలా వెనక తీసుకోవడం జరిగింది.
దురదృష్టం ఏంటంటే మనకు అప్పుడున్నటువంటి తన మేధస్సుతోని తన ఆలోచనతోని అప్పుడున్నటువంటి ఫండ్ని వెనుకకు తీసుకుపోవడానికి ముందుగా అలానే ఆపాలని చెప్పి ఈ వర్క్ ప్రోగ్రెస్ ఉన్నది కాబట్టి మా ఫండ్ని తీసుకుపోవద్దని చెప్పి ఆ 5 కోట్ల రూపాయలు ఆపడానికి కారణమే అదని చెప్పి నేను సభ మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఇకపోతే ఈ విషయంలో పట ఎప్పుడైతే ఈ నాయకులు వివిధ సందర్భాల్లో పట ఈ తెలంగాణ ముదిరాజు మహాసభను నిందలు తర్వాత అపనిందలు వేసి మోస్తున్నది తప్పితే తెలంగాణ ముదిరాజు మహాసభ సాధించినటువంటి విజయాల పట్ల ఏనాడు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ఈ మేధస్సు గల నాయకులు మేధావులు మేతలు తినేవాళ్ళు ఇలా తడిగుడ్డతోని గొంతు కోసే నాయకత్వం ఉన్నటువంటి కొన్ని సంఘాలు ఇలా ఈ రాష్ట్రంలో కూడా సమాజాన్ని నాశనం చేస్తున్నాయని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నాను. దయచేసి మీరు ఎప్పుడు కూడా అలాంటి నాయకుల మాటలు నమ్మకండి. రాబో కాలంలో కూడా ఏ జాతి అయితే ఒక మంచి భేదావుని పద్ధతిలో కూడా నడుస్తుందో ఆ జాతికి మంచి భవిష్యత్తు ఉంటుంది, ఆ జాతి మంచి నాయకత్వంలో పనిచేస్తుందని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నాను. నిజంగా చాలా ఆవేదన ఉన్నది. ఇలా ఎన్ని పనులు చేస్తున్నాం, ఇది ఒక్కటే కాదు, ఇంకా చెప్పాలంటే చాలా మత్స్య శాఖ లోపల కూడా దాదాపు చాలా విషయాలు కూడా మేము ప్రోగ్రెస్ చేసినాం. ఇక చెప్తుంటే ఈ కార్యక్రమం కూడా తర్వాత ఇప్పటికిప్పుడు కూడా మొన్న జరిగిన ప్రోగ్రెస్లో కూడా కొన్ని విషయాలు చెప్తాను. నేను జరుగుతున్న సందర్భంలో కూడా ఈ గవర్నమెంట్ ఈ విధంగా ఉంది, ఈ ఆత్మగౌరవ భవనాల యొక్క ఫండ్ అంతా బ్యాక్ పోతున్నది, మన ఫండ్ అదే విధంగా ఉంచాలని చెప్పి డాక్టర్ బండా ప్రకాష్ గారు రిప్రజెంటేషన్ చేయడం వల్ల ఆ ఫండ్ అదే విధంగా ఉండిపోయింది. ఇప్పటికి కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్నటువంటి ముదిరాజు నాయకులు కానీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ తెలంగాణ ముదిరాజు డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీరందరూ కూడా చెప్తున్నాను, ఈ ట్రస్ట్కు ఒక్క పైసా దానికి కూడా కొంతమంది నాయకులు సిబిఐ ఎంక్వైరీ చేస్తా అన్నారు, అరెస్ట్ చేయిస్తామన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా మేము సైలెంట్గా ఉన్నాం. దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మా యొక్క ఆర్థిక స్థితిగతులు బాగున్నాయి, మేము ఎవరిని మోచేతులు నీళ్ళు తాగే వాళ్ళం కాదు, ఇలా మోచేతుల నీళ్ళు తాగే వాళ్ళకు నేర్పే వాళ్ళమే కానీ మేము తాగే వాళ్ళం అని చెప్పి దీని ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాము. ఇలాంటి కూతలు ఇక మానండి, సమాజానికి సేవ చేసే దృక్పథంతో మీరు ముందుకు రండి. నా ఆవేదనను వెలుబుచ్చినే కానీ ఇది ఒక స్వార్థం కాదని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.